సర్వేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ సంక్రాంతి శుభదినాన ఈరోజు మనం జీవితంలో తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ తత్వం అంటే ఏమంటే నిజం అనే అర్థం. ఒక రకంగా చెప్పాలంటే ఒక నిజం అది మంచిదై ఉండొచ్చు, చెడ్డదై ఉండొచ్చు, కఠినమైనదై ఉండొచ్చు, ప్రియమైనదై ఉండొచ్చు. ఒక తత్వాన్ని ఒక నిజం కింద తీసుకోవచ్చు మనం, అంటే మనకి సరళమైన భాష. ఇక చాలామంది హేతువాదులకు ఉండే ప్రశ్న ఏమంటే దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా అంటే దాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. నమ్మేవాడికి ఉంటాడు, లేనివాడికి లేదు. ఒకవేళ మళ్ళీ దేవుణ్ణి నమస్కారం చేయలేని వాడు కూడా బతుకుతున్నాడు కదా, మళ్ళీ వాంది ఎట్లా లెక్క అని మనకు ఒక సందేహం వస్తుంది. ఈ దేవుడు ఉన్నాడు లేదు అనడానికి వాడి పూర్వజన్మ కర్మఫలం ఆధారపడుతుంది. వాడు పోయిన జన్మలో అంతో ఇంత పుణ్యం చేసుకునింటే తప్ప ఈ జన్మలో వాడికి దేవుడు అనే మాట నోటి నుండి రాదు. శివపురాణం ప్రకారం ఒక మనిషి శివ అనే శబ్దాన్ని ఉచ్చరించాలంటే వాడు కొన్ని వేల జన్మల పుణ్యం చేసుకునింటే తప్ప శివ అనే మాటను పలకలేడు వాడు. ఎందుకంటే మనకి శంభులింగేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ శం భావైతే ఇది శంభు అనే ఒక మాట ఉంది సంస్కృతం. శం అంటే సంస్కృతంలో శుభప్రదమైనది, మంగళప్రదమైనది, భద్రమైనది, క్షేమమైనది. ఇక మంచివి ఏమేమి ఉన్నాయో అన్ని అర్థాలు ఆ ఒక్క అక్షరానికి వచ్చేస్తాయి. ఎందుకు శివునికి షాతోనే మొదలుపెట్టినారంటే జస్ట్ ఆ పేరు పలికితేనే శుభాలు జరిగిపోవాలా. శాస్త్రాలు అంత నిగూఢంగా ఆలోచన చేసి ఆయన పేరుని శివుడుగా మార్చినాడు, శంకరుడు. అలాగా షాక్షరం పలికితే మనకు తెలియకుండా ఎన్నో శుభాలు జరుగుతాయని మనకు శాస్త్రం, శివపురాణం కానైతే, లింగ పురాణం అయితేనేమి, మార్కండేయ పురాణం అయితేనేమి, వీటన్నిటిలోనే దీని ప్రస్తావన వస్తుంది. ఇక దేవుడు ఉన్నాడా లేదా అని ఒకసారి ఒక ప్రవచనానికి కూర్చున్న ఒక స్వామిని ఒక అబ్బాయి లేచి అడుగుతాడు. ఆయన అంటాడు, దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు కదా, ఉన్నందుకే మేము ఇవన్నీ చేస్తున్నాం ధర్మకార్యాలు అంటాడు. మరి మీకు మాత్రం ఉండే దేవుడు నాకెందుకు కనపడ్డు అని అడుగుతాడు. అప్పుడు ఆ కుర్రాడికి ఏం చెప్పాలని అర్థం కాదు. ఇప్పుడు ఆలోచన చేసి ఆయన ఏం చేస్తాడు, తనకెదురు ఒక నీటి కుండ ఉంటుంది. ఆ నీటి కుండని చూపిస్తాడు. నాయన అక్కడ ఉండేది ఏమి అని అడుగుతాడు. ఆయన అంటాడు, నీటి కుండ అది అని. ఇప్పుడు నీటి కుండలో నీకు మట్టి కనిపిస్తుందా అని అడుగుతాడు. మట్టి ఎందుకు కనిపించింది ఆయన అంటాడు, మళ్ళీ కుండ మట్టితో తయారైనప్పుడు నీకు కుండ ఎందుకు కనిపిస్తుంది, మట్టి కనిపించాలి కదా. అప్పుడు ఆ కుర్రాడికి ఆలోచన మొదలవుతుంది. ఎందుకంటే ఒక పరిపక్వత వచ్చిన తర్వాత దేవుడి వైపుకి నువ్వు తిరుగుతావు, నువ్వు అప్పటి వరకు తిరగలేవు. నువ్వు నేను చూస్తున్నా, ఇంతకుముందు కూడా ఉదాహరణ చాలాసార్లు చెప్పిన, 40 ఏళ్ల నుంచి గుడి ముందు నుంచి పోతూ బయట నమస్కారం చేసి పోయేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు, గుళ్ళోకి రారు. మళ్ళీ వాళ్ళకి నేను అనుకుంటా, నవ్వుకుంటాను నేను, వాళ్ళది ఎట్లాంటి యోగం. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉండి గుళ్ళోకి రావలేకపోతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి గుళ్ళో దర్శనం చేసుకుని మాల వేసుకొని వాళ్ళు ఇరుముళ్ళు తీసుకొని శుభప్రదంగా ఉన్నారు. ఎందుకంటే దాన్ని యోగ్యత అంటారు, లేదంటే దానికి ఒక యోగం అంటారు. ఆ యోగం ఉండేవాడే భగవంతుడి వైపుకి వస్తాడు. యోగం లేనివాడు తలకిందులు తపస్సు చేసినా వాడు దేవుని దగ్గరికి రాలేదు. అందుకే ఈరోజు మేము ఇక్కడ కూర్చొని ఒక సనాతనం గురించి కానీ, మన ధర్మం గురించి కానీ మనం ముచ్చటిస్తున్నామంటే మనకు అంతో ఇంత పూర్వజన్మల వాసన ఉన్నందుకు, భగవంతుడిపై మనకు గురి ఉండి అప్పట్లో అర్ధాయుషతో చనిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చినందుకు దాన్ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసినాడని అనుకోవచ్చు. అలాగా ఎప్పుడైతే దేవుడి గురించి అడిగినా ఆ కుర్రాడికి ఆ స్వామి ఏం చెప్తాడు, నాయన మట్టి ఎలా అయితే కుండలో కనిపించదో దేవుడు కూడా మనలోనే ఉంటాడు, మనకు కనిపించడు. నువ్వు చూడాలనుకుంటే తప్ప ఆయన కనపడ్డు. ఆత్మజ్ఞానం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇలాగా ఒక క్లాస్ రూమ్లో ఇద్దరు కుర్రాళ్ళు కొట్లాడుకుంటుంటారు. ఇదే సేమ్ దేవుడు ఉన్నాడా లేదా అనే కాన్సెప్ట్ ఉంది. అక్కడ ఒక అబ్బాయి అంటాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అంటే ఇంకో కుర్రాడు అంటాడు, అవును నమ్ముతాను నేను అంటాడు. సరే ఆ దేవుణ్ణి నువ్వు తాకుతావా అని అడుగుతాడు. తాకుతావంటే మనం దేవుణ్ణి ఆడ తాకుతాం, ఆయన ఊరికి అయిపోతాడు. లేదు తాకే సాధ్యం కాదు. అప్పుడు అంటాడు, తాకలేవు అంటే లేదని అర్థం, అందుకే దేవుడు లేదు అని స్టేట్మెంట్ ఇస్తాడు. అప్పుడు ఈ కుర్రాడు ఒక 2 నిమిషాలు వ్యవధి తీసుకొని అంటాడు, నీకు మెదడు ఉందా అని అడుగుతాడు. ఉంది, ఉన్నందుకే కదా ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాను అంటాడు. మరి ఆ మెదడుని నువ్వు ముట్టుకుంటావా అని అడుగుతాడు. లేదు అంటాడు. అట్లయితే నీకు మెదడే లేదంటాడు. ఎందుకంటే
ఈ ఉంది లేదు అనే కథ ఈ రోజుతో ముగిసేది కాదు. ఇక్కడ నమ్మిన వానికి కొంగు బంగారం అవుతుంది, నమ్మలేని వానికి ఏమి చేయలేము. ఇది భక్తిలోని ప్రథమ స్థానం. ఫస్ట్ నువ్వు నమ్మితే తప్ప నువ్వు కాలు ముందుకు పెట్టలేవు, నమ్మకంతోనే ముందుకు పెట్టాలి. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఇది భగవంతుడి యొక్క తాత్పర్యం. ఇక మనం చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, మనం ఏమేమి చేయాలో అన్నీ చేసేస్తాము. ఎప్పుడైనా పుష్కరాలు వచ్చినాయనుకోండి, 12 ఏళ్లకు ఒకసారి భయంకరంగా మొత్తం సరంజామాలు చేసుకొని పుష్కరాలకు వెళ్ళిపోతాం. పుష్కర స్నానం చాలా మంచిది అది. ఎందుకంటే ఎప్పుడో 12 ఏళ్లకు ఒకసారి మహిమాన్వితమైన రాశుల కలియుక వల్ల అది వచ్చేసి గంగలో కలుస్తుంది. అటువంటి గంగా స్నానం చేస్తే మనకి ఉండే పాపాలన్నీ క్షయమైపోతాయని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మరి నిజంగా అందరి పాపాలు కడగబడుతాయా, లేదా ఎవరివైనా బ్యాలెన్స్ ఉండిపోతాయా, అసలు నిజమేనా కాదా అనేది మనకి సంశయం. మనమేమి ఒకసారి పోయి నీళ్ళలో దూకి 3 డుక్కీలు కొట్టి లేచిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయిందని మన మనసుతో మనం అనుకుంటాం. మరి అవి నిజంగా పోయినాయా లేదా అంటే శాస్త్రం ఎంత తెలివిగా సమాధానం ఇస్తుంది దానికంటే, బాబు ఎవడైతే తాను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం లేకుండా, అంటే వాడు చేసినాననే తప్పు అవగాహన లేకుండా వాడు తప్పుని తప్పులాగే పెట్టుకొని పోయి గంగలో దూకినా ఆ పాపం క్షయం కాదు. ఎవడైతే వాడు చేసిన తప్పుకి అరే నేను ఆ రోజు చెప్పకపోయింటే బాగుండేది, ఆ మనిషి ఎంత బాధపడినాడో కదా, నిజంగా ఆయన దొరికితే నేను క్షమాపణ చెప్పుకోగలగాల అనే ఒక మానసిక పరిణితి వచ్చిన తర్వాత వాడు పోయి గంగలో మునిగితే ఆ పాపాన్ని ఆ గంగ క్షయం చేసేస్తుంది, ముందుకు తీసుకెళ్ళిపోతుంది. మరి ఏమాత్రం అపరాధ భావన లేకుండా, ఏమాత్రం ప్రాయశ్చిత్తం లేకుండా ఎవరైతే పోయి నీళ్ళలో దూకుతారో వాళ్ళ పాపాలు మళ్ళీ వాళ్ళకే వస్తాయి. అది ఎలా వస్తాయి అనే దానికి మనకి ఎప్పుడైతే ఈయన నది స్నానం చేస్తాడో ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో పోతాయి. సముద్రం నుంచి మనకి చాలా మటుకు మేఘావృతాలు అయిపోతాయి. సముద్రపు నీళ్ళే మనకి ఈ మేఘాల రూపంలో ఆకాశానికి ఆవిరైపోతాయి. మళ్ళీ అవి ఏం చేస్తాయి, తాగే నీళ్ళు అంటే వాన నీరుగా మారి ఎక్కడైతే ఆ పాపిస్టోడు ఉంటాడో మళ్ళీ వాడికి వచ్చి వాడి నెత్తి మీద మళ్ళీ ఆ చినుకులు వేసేస్తాయి. అంటే వీడు అక్కడ పెట్టిన పాపం మళ్ళీ తిరిగి అన్ని ప్రయాణం చేసి మళ్ళీ వచ్చి నీ నెత్తి మీద కూర్చుంది. ఇది లాజిక్. మనం ఏమనుకుంటాం, అయిపోయింది బ్రహ్మాండంగా ఉంది, నేను పోయి వచ్చేసినా ఇంకా మళ్ళీ ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ చేయొచ్చు పాపాలు. ఎప్పటికీ కాదు. ఎందుకంటే దేవుడు మనకంటే తెలివైనోడు, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇక మనకి సామెతలు చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని. దీంట్లో చాలా బాధాకరమైన సామెత ఏమంటే, పండగ నాడు కూడా పాత మొగుడైనా అని ఉంటుంది. అంటే దీని అర్థం ఏమంటే పండగకు ఒక మొగుడిని మార్చాలని ఎట్లా కాదు. యాక్చువల్ దాని అర్థం ఏంటంటే పండగ నాడు కూడా పాత మడుగేనా అనేది దీని ఒరిజినల్ సంప్రదాయం. మడుగు అంటే బట్టం, వస్త్రం. పండగ రోజు మామూలు అందరూ పాత బట్టలు మామూలుగా ప్రతిరోజు వేసుకునేవి. పండగ రోజు ఏం చేస్తారు, కొత్త బట్టలు వేసి తల స్నానం చేసి ఏదో గుళ్ళకి గోపురాలకు పోయి దర్శనం చేసుకొని ప్రశాంతంగా పిండి వంటలు వండుకొని తింటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే ప్రక్రియ. అలాగా పండగ రోజు కూడా పాత బట్టలైనా అని అడిగేకి వాళ్ళు అప్పుడు ఆ మాటలు ఏం చెప్తారంటే పండగ నాడు కూడా పాత మడుగేనా అనే దాన్ని మనోళ్ళు వ్యవహారంలో వచ్చి పండగ నాడు కూడా పాత మొగుడైనా. ఎందుకంటే వీడికి దుర్బుద్ధి ఉంటుంది, వీడు దాంట్లోకి ఎచ్చేస్తాడు. అది మొగుడైనా కాదు, మడుగేనా అనేది ఒరిజినల్. ఇక దీంట్లో ఇటువంటి ఇంకొక జాతి ఏముంది, ముసలి కన్నీరు అంటారు. వాడిని నమ్మదో వాడి నన్నే ముసలి కన్నీరు అంటారు. మరి ముసలి కన్నీరుకి వాల్యూ లేదా, దానికి కన్నీరు కాదా అనే డౌట్ వస్తుంది. యాక్చువల్గా ముసలికి దేహంలో నుంచి ఉప్పు బయటికి వెళ్ళదు, అది ఎప్పుడు నిరంతరం సముద్రంలోనే ఉంటుంది. బాగా చూడండి, సముద్రం నిండా ఉప్పు నీళ్ళతో నిండి ఉంటుంది. అది ఎంతటి ఉప్పు నిండి ఉంటుంది సముద్రంలో అంటే ముసలి దేహంలో నుంచి ఉప్పు కూడా రిలీజ్ కాదు బయటికి. ఎందుకంటే బయట కూడా ఉప్పే ఉంటుంది. మన దేహంలో నుంచి ఉప్పు ఎలా బయటకు వస్తుందంటే బయట ఉప్పు లేదు కాబట్టి అది బయటకు వస్తూ ఉండేది. అక్కడ సముద్రం నిండా మొత్తం ఉప్పు నీటితో నిండినప్పుడు మొసలి చర్మం ఇంతలా ఉంటుంది, పొలుసులుగా ఉంటుంది. దాని నుంచి చెమట అంటే వచ్చే ఛాన్సే లేదు. ఒకవేళ ఆ ఉప్పు బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే బయట కూడా ఉప్పు నీళ్ళతో ఎప్పుడు ప్రెషర్ దాని మీద ఉంటుంది, ఆ చర్మం మీద. మరి దేహంలో ఉప్పు పెరిగిపోతే మనలాగే దానికి కూడా బీపీ వచ్చి చచ్చిపోతుంది. ఇప్పుడు దానికి బీపీ రాకూడదు, దేవుడు దానికి ఏదో ఒకటి ఆలోచన చేయాలి. అప్పుడు దానికి ఆలోచన చేసేది ఏంటంటే, దానికి ఎప్పుడైతే దేహంలో ఉప్పు ఎక్కువైపోతుందో అది ఒక పక్కకి పోయి కళ్ళలో నుంచి నీళ్లను జారవిడుస్తుంది. అంటే తన దేహంలోని ఉప్పు శాతాన్ని తన కన్నీళ్ల ద్వారా బయటికి వేసేస్తుంది అనమాట. అలాగా బయటికి వేసినప్పుడు అది ఉప్పును బ్యాలెన్స్ చేసుకుంటుంది బాడీలో, మళ్ళీ బీపీ రాకుండా చూసుకుంటుంది. ఇది ఎందుకు వచ్చింది ముసలి కన్నీరు వాడివి అంటే,
ముసలి యాక్చువల్గా బాధతో ఏడవదు, తన దేహంలోని ఉప్పుని తీసేసుకోవడానికి ఏడుస్తుంది. కాబట్టి మనకి మొసలి కన్నీరుకి ఎటువంటి వాల్యూ లేదనే జాతీయం వచ్చింది. ఇది దాని మూల కథ. ఇక ఆత్మజ్ఞానం అనే మాట చెప్పినాను ఇంతకుముందు. ఆత్మ చైతన్యం అన్నా ఆత్మజ్ఞానం అన్నా ఒకటే. ఈ సృష్టిలో భగవంతుడు ఎంతటి మ్యాజిక్ చేసినాడంటే ఎక్కడ ఏది పెట్టినా మనిషి పోయి ఎత్తుక్కొని వస్తాడు. వానికి అంతటి తెలివితేటలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా నేను ఒక కథ చెప్పాను, గుర్తుందో లేదో మీకు. ఒకసారి భగవంతుడి దగ్గర ఒక అసిస్టెంట్ వచ్చి చెప్తాడు, స్వామి మీరు సృష్టించిన మనుషులు తెలివి మీరిపోయినారు, వాడు లోకాలు తిరిగి అన్ని కబ్జా చేసుకుంటూ వస్తున్నాడు, ఈ రోజు రేపో మీ దగ్గరికి కూడా వస్తాడు, మీరు షిఫ్ట్ అయిపోండి అని చెప్తాడు. ఒరేని నేను చేసిన నా దగ్గరికి ఎందుకు వస్తాడు, మీరు అట్లా అనుకోవద్దండి అని ఆయనకు ఒక ట్యాబ్ ఓపెన్ చేసి చూపిస్తాడుగా. అంగారక గ్రహం క్లోజ్ కబ్జా, ఈ చంద్రుడు కబ్జా, ఇది కబ్జా, అన్ని కబ్జా. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి పోవాలా, మళ్ళీ దీనికి ఏం దారి ఉన్నటువంటి షిఫ్ట్ కావాలంటే మేము ఆటికి పోవాలా. అప్పుడు దీనికి ఆలోచించేయండి, మనుషులు చాలా తెలివి మీరిపోతున్నారు, ఇట్లే అయితే గిన మీ మనుగడ చాలా కష్టమవుతుంది. అప్పుడు స్వామివారు ఆలోచన చేస్తారు, నీ మాట నేను ఎట్లా నమ్మాలా, నీవు ఊరికే వాళ్ళ మీద ఏదో కోపంతో నా మీద చెప్తున్నావేమో, నేను వెళ్ళి చెక్ చేసిన తర్వాత దాని మీద డిసైడ్ అవుతాను. సరే రండి మీరే చెక్ చేస్తే మీకు అర్థమవుతుందని ఆయన్ని తీసుకొని వచ్చి ఒక చోట నిలబెడతాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఈ మెసెంజర్ని తీసుకొని ఎవరైతే కంప్లైంట్ చేసి ఉంటాడో ఆయన్ని తీసుకొని వచ్చి అక్కడ ఒక దగ్గర భూమి మీద నిలబడతారు. ఆయన అంటాడు, స్వామి మీరు ఈ అవతారంలో పోతే అందరూ నానా రకాలుగా అనుకుంటారు, ఒక ముసలాటిని గెటప్ తీసుకోండి, నేను మీ కింద అసిస్టెంట్ కిందకి వస్తాను, అప్పుడు వీళ్ళు తెలివితేటలు చూపిస్తాను. సరే అని ఏం చేస్తాడు, ఆయన ఒక ముసలి పెద్ద మనిషి వేషంలో తెల్లని వస్త్రాలు వేసుకొని, తెల్లగడ్డ మిడుచుకొని, తెల్లని వెంట్రుకలు విరబూసుకొని అసిస్టెంట్ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటాడు. ఫస్ట్ పెద్దోళ్ళని టెస్ట్ చేద్దామా చిన్నోళ్ళని టెస్ట్ చేద్దామంటే ఫస్ట్ చిన్నోళ్ళని టెస్ట్ చేయండి, వీళ్ళ తెలివితేటలు ఏమాత్రం ఉన్నాయో చూసిన తర్వాత పెద్దోళ్ళని టెస్ట్ చేస్తాం. సరే అని అట్లే ముందుకు పోతుంటారు. ఒక 10 మంది పిల్లలు గుంపు కూడి ఏదో ఆట ఆడుతుంటారు. అక్కడ ఒక చిన్న కట్టె ముక్క ఉంటుంది. ఆ కట్టెతో ఏదో గీచి కొడుతుంటారు గిల్లిదండల. ఈయన పోతాడు, బాబు అని అసిస్టెంట్ పోయి ఒక పిల్లోని పిలుస్తాడు, నాయన ఇక్కడికి రా. ఏమి అంటాడు, కొంచెం పని ఉంది, ఈ పెద్ద ఆయన ఏదో అడుగుతా అంటే నిన్ను. అవునా, సరే పని అవుతుంది కదా, అతనే రమ్మను. సరే అని పాపం దేవుడు పోతాడు. పోయి ఆ కుర్రాన్ని అడుగుతాడు, నాయన నువ్వు దేవుడు ఉన్నాడంటే నమ్ముతావా? వాడు పైనుంచి కిందికి చూసి నమ్ముతాను ఏమి అంటాడు. కాదప్పా ఉన్నాడా లేదని నమ్ముతావా? నమ్ముతాను. ఎట్లా ఎందుకు నమ్ముతావు? మా అమ్మ నాయన చెప్పినారు. మీ అమ్మ నాయన చూసినారు, అవన్నీ నాకు తెలియదు కథలు. మా అమ్మ నాయన చెప్పినారు, దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను. బాబు వీడు మంచి పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్పేసి, సరే నాయన దేవుడు ఉన్నాడని ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు కదా, మరి దేవుడు ఉంటే ఎక్కడున్నాడు చెప్పు. వాడు పైనుంచి కిందికి చూసి, ఇతనేం నన్ను క్వశ్చన్ లేచాక వచ్చినాడే, డౌట్ అడిగాక వచ్చినాడు, పైనుంచి కింద చూసి ఉండు ఒక్క నిమిషం అని పోయి ఆ గుంపులో చెప్తాడు ఆ పిల్లలకి. ఆ పిల్లలంతా కలిపి ఇసుక మీద పోయి వాళ్ళ దగ్గర ఉండే కట్టెతో ఏమేమో లెక్కలు వేస్తారు. అన్ని లెక్కలు వేసి అన్ని వేసి తీసి లాస్ట్కి వాడు వచ్చి వెనకలు చేపెట్టుకొని దేవుని ముందు నిలబడతాడు. అవునయ్యా దేవుడు ఉన్నాడు, మరి ఉన్నాడని అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్నాడు కూడా నువ్వే చెప్పాలా. అప్పుడు అంటాడు, మా లెక్క ప్రకారం 2 ఆన్సర్లు వచ్చినాయి మనకి. 2 ఆన్సర్లో ఒకటి, మా కళ్ళకి అందనంత దూరంగా ఏదో ఒక విచిత్రమైన ప్రపంచంలో ఆయన ఉండి ఉంటాను, లేదా ఖచ్చితంగా నువ్వే అయి ఉండాలి. దేవుడికి భయం అయిపోతుంది, వారి వీడి ఇంత పిల్లోనికి ఇంత జ్ఞానం ఉందంటే వీడిని కన్నోనికి ఎంత జ్ఞానం ఉండాలా, ఇంకా ఈ తెలివితేటలు కట్ చేయాలి దీనికి అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు వీనికి సృష్టిలో ఎక్కడ పుట్టినా ఏదో ఒకటి ఎత్తుక్కుంటూ వస్తాడు. వీడి జ్ఞానాన్ని వీడి ఒంట్లోనే పెట్టేశాడు. వీడు ఎత్తుక్కంటానే ఉంటాడు ఆడ ఈడ. ఎలాగంటే ఒక కస్తూరి మృగం అని ఉంటుంది, ఒక మృగం. ఒక జింకకి కూరలు వచ్చింటాయి, నువ్వు చూసినా కస్తూరి మృగం అని కొడితే గూగుల్లో వస్తుంది. కస్తూరి మృగం యొక్క విశిష్టత ఏంటంటే అది దానికి కూరలు ఉంటాయి, జనాలంటే చాలా భయం దానికి. దాని ఒళ్ళు ఒక్కసారిగా వీపు భాగంలో చీలిపోయి ఒక సుగంధ ద్రవ్య వాసన వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మూసుకొని పోతుంది. ఆ వాసన వచ్చిన తర్వాత ఆ కస్తూరి మృగం ఏం చేస్తుందంటే ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది అని వెతుక్కుంటూ పరిగెత్తడం మొదలుపెడుతుంది. తన జీవిత కాలం పరిగెడుతూనే ఉంటుంది, చచ్చేంత వరకు ఆ వాసన తన దేహం నుంచే వస్తుందనే విషయం దానికి తెలియదు. ఇదే కస్తూరి మృగం నుంచి తీసిన అవశేషాలతోనే మనకి చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, మంచి సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తారు.
అలాగా ఎలాగైతే కస్తూరి మృగానికి తన ఒంట్లో ఉన్న సుగంధం తనకే తెలియక జీవితాంతం ఈ సంసారంలో కొట్టుమిట్టాడి చచ్చిపోతుందో, అలాగే మన మనుషులు కూడా మనలోని చైతన్య శక్తిని తెలుసుకోకున్నట్టు మనం సంసార మాయలో పడి 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 మళ్ళీ చావడం, మళ్ళీ లేయడం, మళ్ళీ చావడం, మళ్ళీ లేయడం, ఇదే అయిపోయింది. అలాగా ఈ ఆత్మ సాక్షాత్కారం కావాలా అంటే మనలో మనం ప్రయాణించడం మొదలు పెట్టాలి ఫస్ట్. రెండోది, గుడ్డు తీసుకుంటే మనం ఒక గుడ్డు యొక్క మామూలుగా బయట నుంచి పగులు కొడితే ఒక గుడ్డు, ఆ గుడ్డులోని జీవం చనిపోతుంది. అవునా? మీరు ఆమ్లెట్లు తింటుంటారు బాగా. బయట నుంచి పగులు కొడితే ఒక జీవి చచ్చిపోతుంది. మరి అదే గుడ్డు లోపల నుంచి పగిలితే ఒక జీవం పుడుతుంది. అక్కడ గుడ్డు పగలడం కామన్, కానీ అది లోపల నుంచి రావడం. అలాగే ఈ చైతన్య స్వరూపం అనేది బయట నుంచి నీకు రాదు, నీలో నుంచి బయటికి పోవాలా. శివుడు అందరికీ సమాన స్థాయి జ్ఞానాన్ని ఇచ్చినాడు, సమాన స్థాయి ఆలోచనలు ఇచ్చినాడు. మనం ఈ స్వార్థ ప్రపంచంలో కూరుకుపోయి వాటిని అన్నిటినీ మరిచిపోయి మన స్వార్థాలతో మనం బతికేస్తున్నాం. ఎందుకంటే ఆత్మ చైతన్య స్వరూపం అనేటువంటిది ఇది మంత్రాలకు శాస్త్రాలకు కట్టుబడి లేదు, యాక్చువల్గా మూఢమైన భక్తికి కట్టుబడి ఉంది. ప్రతిసారి చదువు లేని భక్తులంతా ఎలా మోక్షాన్ని పొందుతున్నారంటే వాళ్ళు మంత్రాలతోనో లేదా వాళ్ళకు వచ్చిన తంత్ర విద్యలతోనే కాదు, కేవలం మూఢమైన భక్తితో దేవుడు ఉన్నాడనే గుడ్డి నమ్మకంతో వాళ్ళు ముందుకు పోతారు. శ్రీశైలంలో సిద్ధరామ కొలను అని ఉంది. అక్కడ ఒక భక్తుడు భగవంతుడి మీద అలిగి ఒక సందర్భంలో, నువ్వు నేను పిలిస్తే పలకలేదు కాబట్టి నేను దూకేస్తున్నాను అని పైనుంచి దూకేస్తాడు. అప్పుడు దారిలో శివుడు ఆయన్ని పట్టుకొని కిందికి తెచ్చి నిలబెట్టి ఆయనకి సద్గతినిస్తాడు. అంటే అక్కడ ఆ కుర్రాడికి తెలుసు దేవుడు అనేవాడు ఉంటే నన్ను పట్టుకుంటాడని ఆయన దూకేశాడు. ఆయన దూకుతున్నాడు కాబట్టి శివుడు పట్టేసుకున్నాడు. అంటే భగవంతుడికి ఎటువంటి సందర్భం సృష్టించాలంటే ఇక నిన్ను కాపాడకపోతే ఆయనకి గత్యంతరం లేదనే స్థాయి భక్తి మనం ఆయనకు చూపించగలిగితే మనల్ని దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. మనం ఆ స్థాయి భక్తి చూపించేంత వరకు ఆయన మన వైపు తిరిగి కూడా చూడండి. ఇలాగా మనకి శాస్త్రంలో ఇంకొక మాట, మనం ఏవైనా చెప్పాలనుకుంటే పేర్లు నేరుగా చెప్పకూడని పేర్లు కొన్ని ఉన్నాయి. అదేమి స్వామి మా పేర్లు మేము పెట్టుకుని చెప్పేది నీకేం బాధ అంటాం. నాకు బాధ కాదు, శాస్త్రంలో ఉంది ఆ బాధ. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నలుగురు మాత్రం ఖచ్చితంగా నేరుగా వాళ్ళ పేర్లు చెప్పకూడదు అని. దాన్ని ఏమంటారంటే ఆత్మానామం. అంటే నీ యొక్క పేరుని నువ్వు ఎప్పుడూ నా పేరు శైలేంద్ర కుమార్ అని మనం ఏదో సర్టిఫికెట్ ఇచ్చినట్టే చెప్పకూడదు. రెండోది, ఒక లోబి యొక్క పేరుని కనీసం తలను కూడా తలవకూడదు. అంటే ఆయన పేరు కూడా చెప్పకూడదు. లోబి అంటే పిసినాయి, చచ్చిపోతుంటాడు, పక్కనోడు చచ్చిపోతాడంటే కూడా వాడు 10 రూపాయలు ఇవ్వడు. మూడోది జ్యేష్ఠాపచ్చ అంటే పెద్ద కుమారు, ఒక ఇంటికి పెద్ద కుమారు. ఇక నాలుగోది కళత్రం అంటే భర్తకి భార్య, భార్యకి భర్త. ఈ నలుగురు పేర్లు ఎప్పుడూ శాస్త్రం నేరుగా చెప్పకూడదని చెప్తుంది. దీంట్లో ఫస్ట్ది చూద్దాం ఇప్పుడు, ఆత్మానామం. ఇటువంటి సందర్భం రామాయణంలో రాముడికి వస్తుంది. ఒకసారి ఒక ఋషి వచ్చి నాయన ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే తన పేరుని నా పేరు శ్రీరామచంద్రుడు అని చెప్పకుండా నేను మహిమాన్వితుడైన శ్రీ వశిష్ఠుల వారి ప్రియ శిష్యుడను, నా పేరు శ్రీరామచంద్రమూర్తి అని చెప్తాడు. అంటే నువ్వు గౌరవవాచకాన్ని ఫస్ట్ ఒక గురువుని ట్యాగ్ లైన్ తీసుకొని దాని తర్వాత నీ పేరుని ప్రొజెక్ట్ చేసుకోవాలా, అది కరెక్ట్ పద్ధతి. లేదు నీ తల్లినో నీ తండ్రినో ముందు పెట్టి నేను ఫలానా తండ్రి కొడుకుని, నేను ఫలానా తల్లి కొడుకుని అని చెప్పాలి, కానీ డైరెక్ట్గా నీ పేరు నీవు చెప్పకూడదు. ఇది ఆత్మానామం. ఈ పేరు ఎప్పుడు డైరెక్ట్ చెప్పకూడదు. ఇక రెండోది లోబి. ఎవరైతే పిసినారి ఉంటాడో మనం ఎప్పుడైనా చర్చలోకి వచ్చినప్పుడు అబ్బా అతను ఎందుకు లేపా రూపాయి పెట్టేలేదు, సచ్చేంతవరకు అతను గుంతలో తీసుకుపోతాడా అని అంటాం. ఒక లోబి పేరు చెప్పడం వల్ల నీలో ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. వాడిని నీకు తెలియకుండా వాడిని తిట్టేస్తావు, వాడి కర్మభారాన్ని నువ్వు మోస్తావు. కాబట్టి ఈ లోబి మాటని ఎక్కడా తీసుకురాకూడదు, ఆయన పేరు కూడా ఎక్కడా చెప్పకూడదు. ఇక మూడోది జ్యేష్ఠాపచ్చ అంటే పల్లెటూర్లలో మాకు బాగా గుర్తొస్తుంది, ఇప్పుడు సిటీల్లో లేదు కానీ పల్లెటూర్లలో పెద్ద కొడుకుని ఎప్పుడు పేరు పెట్టి పిలువరాడు. ఒరే పెద్దోడా పెద్దోడా అంటారు, ఏదో వాడు పెద్దోడే పిలిచి అంటారు. మా కన్నడైతే ఆ దొడ్డన్న కరి అంటారు. ఎందుకంటే పెద్దవాడిని పేరుతో పెట్టి పిలిస్తే ఆయుక్షీణం అని శాస్త్రం చెప్తుంది. అందుకే పెద్దోడిని పెద్దోడా అంటారు కానీ పేరుతో పిలవరు. అందుకే వాళ్ళు పేరుతో కాకుండా పెద్దోడా అని పిలుస్తారు. ఇక ఆఖరిది కళత్రభావం. ఈ కళత్రభావం ఏంటంటే భర్తకి భార్య, భార్యకి భర్త. మనం ఎప్పుడైనా పెళ్లిలో చూస్తుంటే వాళ్ళని లోపల ఇడిచారంటే అడ్డం పడి ఉంటారు అంత ముత్తైదు. పేరు పట్టి లోపల పోవాలా, పేరు చెప్పి పోవాలా.
అప్పుడు మగవాడైతే ఏం చెప్పాలంటే నేను మా ఆవిడ వచ్చినామని చెప్పాలి, లేదంటే మా ఆవిడతో పాటు నేను వచ్చినానని చెప్పాలి. ఫస్ట్ ఆవిడ పేరు చెప్పి ఈయన చెప్పి అప్పుడు పేరు అడిగితే పేరు చెప్పాలి. అలాగే భార్య కూడా భర్త పేరు చెప్పాలంటే నేను మా ఆయన వచ్చినామంటే ఎవరు మీ ఆయన అంటే అప్పుడు ఆయన పేరు చెప్పి తన పేరు చెప్పుకోవాలి. ఇలాగా శాస్త్రంలో నేరుగా చెప్పకూడని పేర్లు ఈ 4 అని చెప్తుంది మనకి. ఇక మనకి శ్రీరామచంద్రుడి పేరు ఏమంటే నువ్వే చెప్తున్నా స్వామి శ్రీరాముడు అన్నావు కాదు. ఒరిజినల్ పేరు పెద్ద పేరు అయింది ఏమంటే మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర. ఇది ఆయన ఒరిజినల్ పేరు. మనం షార్ట్ కట్లో శ్రీరామ్ అని మన ఫ్రెండ్ని పిలిచినట్లు యాక్చువల్గా ఆయనకి పెట్టిన పేరు మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర అని. ఎవరైనా అడిగితే మనకి ఇది ఆయన ఫుల్ నేమ్. ఇక మనకి మాట మీద నియంత్రణ ఉండాలా, మాట ఒక్కటే నియంత్రణ లేకపోతే ఎటువంటి ఘోరాలు జరుగుతాయనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక తండ్రి యాక్సిడెంట్ అయిన తన కొడుకుని తీసుకొని చాలా అర్జెంటుగా ఒక అంబులెన్స్ని తీసుకొని ఒక హాస్పిటల్కి రష్ అవుతాడు లోపలికి. అక్కడికి పోయిన తర్వాత అక్కడ క్యాజువాలిటీ వాళ్ళంతా తీసి ఆయన ఎమర్జెన్సీ వాళ్ళకి ఐసీయూలోకి తీసుకెళ్తారు. ఐసీయూలోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపరేట్ చేయాలి. ఆ అబ్బాయికి చాలా క్రిటికల్ కండిషన్ ఉంటుంది, కానీ ఆ వార్డుకు సంబంధించిన డాక్టరు అక్కడ ఉండరు. ఈయన వెళ్ళి కౌంటర్లో అడుగుతాడు, ఏమా యాక్సిడెంట్ కేసుని లోపల వేసినాము, డాక్టర్ ఇంకా ఎవరు చూడట్లేదంటే సార్ ఫోన్ చేస్తున్నాం సార్, ఈజ్ ఆన్ ద వే. అట్లెట్లమ్మా ఏమన్నా అయితే 10-20 నిమిషాలు ఏమన్నా అయితే మీ ప్రాణం తెచ్చిస్తారా, వాడు ఉండే నాకు ఒకే ఒక కొడుకు, వాడికి ఏమన్నా కావాలో చూస్తాను మిమ్మల్ని. వాడు సార్ మీరు టెన్షన్ తీసుకోద్దండి, పక్క కూర్చోండి డాక్టర్ వస్తున్నారు. ఇక అలాగ 5 నిమిషాలకు వస్తారు. 5 నిమిషాలకు ఆయన అడిగే లోపల కరెక్ట్ 20 నిమిషాలకు డాక్టర్ వస్తారు. డాక్టర్ వస్తానే ఈయన ఒక్కసారి డాక్టర్ మీద పడిపోయిన చొక్కా పట్టుకొని తలకాయ ఉందా లేదా, నీకు ఒక మనిషి చావు బతుకులు ఉంటే నీకు తీరిగ్గా వస్తావు, నీకు నువ్వు డాక్టర్ ప్రొఫెషన్కి అసలు ఫిట్ అయినా నువ్వు అని. అప్పుడు అక్కడ ఉండే గార్డ్స్ అంతా ఇడిపించి పక్కన దొరుకుతారు. ఆయన పాపం డాక్టర్ ఆయన ముఖం చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. డాక్టర్కి చెప్తాడు ఆపరేషన్ థియేటర్కి పోయేటప్పుడు, నా కొడుకు ఏమన్నా కావాలా, రేపు పొద్దున్న నువ్వు కూడా తెల్లవారుజాము సూర్యుడిని చూడు, నేను చంపేసేది గ్యారెంటీ. ఆయన అంటాడు సరే పోనీ. ఆయన పాపం ఆపరేషన్ థియేటర్లో పోతాడు. చాలా క్రిటికల్ ఆపరేషన్, ఆల్మోస్ట్ 3 గంటల సేపు జరుగుతుంది. వివిధ కట్స్ ఉంటాయి, ఎముకలు ఇరిగిపోయి ఉంటాయి, అన్నీ తీసి సెట్ చేసి కరెక్ట్ ఒక 3 అవర్స్ ఆపరేషన్ అయిన తర్వాత ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చి చెప్తాడు, సార్ మీ అబ్బాయి సేఫ్గానే ఉన్నాడు, మీరేం టెన్షన్ పడద్దండి అంటే అని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఈయనేమంటాడంటే తండ్రి, నా కొడుకు బతికిపోయినాడు కాబట్టి నువ్వు బతికిపోయినావు. అప్పుడు ఒక నర్సు ఆయన్ని పక్కకి తీసుకెళ్ళి నీకు తెలివి ఉందా లేదా, నీ కొడుకు సేఫే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు, ఇంతసేపు అరిచినావు, మేము కూడా ఏదో కొడుకు మీద ప్రేమతో ఆయన టెన్షన్ ఉంటుందని ఊరికే ఉన్నాము, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు, నీ కొడుకు బాగానే ఉన్నాడు కదా, అన్నీ చూస్తున్నారు కదా, ఆయన ఎవరు అనుకున్నావు నువ్వు అంటే ఏముంది డ్యూటీలో డాక్టర్ కదా, వీళ్ళకి అరిస్తే తప్ప పని చేయరు వీళ్ళు అంటారు. అప్పుడు అంటది, నీకు నువ్వు మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నావు, నువ్వు యాక్సిడెంట్ అయి నీ కొడుకుని తెచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా అంటే లేదు తెలీదు, ఆయన కొడుకు చనిపోయింటే దహన సంస్కారాల్లో అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఫోన్ చేసినావో ఆ అంత్యక్రియలో కార్యక్రమాన్ని అక్కడే వదిలేశాడు. అక్కడ ఉండే స్వాములు చెప్పారు, స్వామి ఇట్లా మధ్యలో వదిలి వెళ్ళకూడదంటే ఆయన అన్నాడు, వీడు ఎలాగో చనిపోయాడు, వీడి ప్రాణం ఏం చేసినా తిరిగి రాదు, అక్కడ ఒక ప్రాణాన్ని నేను అనుకుంటే నిలబడుతుంది కాబట్టి అని ఆ కార్యాన్ని అక్కడ వదిలేసి అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చి అక్కడ ఆపరేషన్ చేసి కొడుకుని బతికి అక్కడ ఆ కొడుకుని ఈయన వెళ్ళి మళ్ళీ అంత్యక్రియలు చేస్తాడు. అందుకే నియంత్రణ చాలా జాగ్రత్త. ఎందుకంటే ఒక మనిషి అర్థ కావాలంటే ఒక్క మాట చాలు, అదే మనిషిని నిలబెట్టాలంటే నువ్వు 1 సంవత్సరం కష్టపడినా కుదిరే పని కాదు. అందుకే మాట ఆడేటప్పుడు మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా, మాట కరెక్టా కాదని నువ్వు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక మాట మాట్లాడాలని ఈ మాట చెప్తున్నాను. ఇలాగా ఇక మనకి తల్లిదండ్రులు గౌరవించాలని పుట్టినప్పటి నుంచి చెప్తున్నారు సార్, కొత్త నువ్వేం చెప్తావు అంటారా, నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే నట్ట పని అది కాబట్టి. మాతృనింద మహావ్యాధి, పితృనింద పిశాచత్వ, అలాగే దైవనింద దరిద్రాస్యంతు, గురినింద కులక్షయం అంటారు. ఈ 4 ఎప్పుడు జీవితంలో చేయకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఈ 4 నిందలు చేసినావంటే నీకు తెలియకుండా చాలా పాపపు ముట్టని నీ ఈపు మీద మోస్తున్నావని లెక్క. దాంట్లో మొట్టమొదటిది ఫస్ట్ తల్లిని దూషించరా. ఎందుకంటే తల్లిని దూషిస్తే వానికి ఒక పెద్ద రోగం వస్తుంది. ఆ రోగం ఎటువంటిదంటే వాడు ఒక్కసారిగా చావడం.
వాడు అణువణువు అంచెలంచెలు అనుభవిస్తూ చేస్తాడు. అందుకే తల్లిని ఎప్పుడూ నిందించకూడదు. ఎటువంటి తల్లి అయినా నిన్ను ఇబ్బంది పెట్టినా కూడా ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కానీ ఆమెను తిట్టే పొరపాటు ఎప్పుడూ చేయొద్దు. అలా చేస్తే నువ్వు మహావ్యాధిగ్రస్తులు అవుతావు. మరి పితృనింద చేస్తే ఏమవుతుంది? తండ్రిని తిడితే ఏమవుతుంది? తండ్రిని తిడితే నువ్వు ఇంకొక జన్మలో పిశాచంగా పుడతావు. మానవ జన్మ నీకు లేదు, రిజర్వ్ అయిపోతుంది. ఒక పిశాచి కలిగి నీకు రిజర్వ్ అయిపోతుంది తండ్రిని తిట్టిన తర్వాత. అందుకే తండ్రిని తిట్టకూడదు. ఇక మూడోది, దైవాన్ని ఎప్పుడూ తిట్టకూడదు. ఎందుకంటే దైవం మనకి ఒక్కొక్కసారి కష్టం ఇస్తాడు, ఒకసారి సుఖం ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చేది నీ కర్మ ఫలానుసారమే ఇస్తాడు, కానీ ఆయనకు నీ మీద పర్సనల్గా శత్రువు కాదు. నీకు కష్టాలు ఇస్తే ఆయనకు సంతోషము కలుగు. అంటే నీ ప్రారంభ కర్మను అనుసరించి అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దైవాన్ని దూషించరాదు. అలా చేస్తే ఆ మనిషికి జీవితకాలం దరిద్రం ఆవహించి ఉంటుందని చెప్తుంది. ఇక చివరి ఆఖరిది గురునింద. ఈ గురునింద అనేది చేస్తే ఏమవుతుందంటే వాడికి ఉండే కులక్షయం, అంటే వాడి వంశం ఆగిపోతుంది ఒక తరానికి. వీడికి ఎవరిదో ఒక పెద్దోళ్ళ ఆశీర్వాదం వల్ల వంశం బాగా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది అనుకోండి. ఒక సరైన గురువుని తగులుకున్నాడు అనుకుంటే ఆ గురువు గన బాధపడ్డాడు, ఆ గురువు గన శపించాడంటే వాడి కులం ఇంకొక తరంతో ఆగిపోతుందని అర్థం. అందుకే కులక్షయాన్ని కోరుకునేవాడు ఎవరు గురువు నింద చేయకూడదు. ఇలాగ ఈ శాస్త్రంలో ఈ నలుగురిని మనం తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు నింద చేయరాదని మనకి ఈ శాస్త్రం చెప్తుంది. ఇక గంభీరమైన సమస్యలు కాకుండా కొంచెం నౌకని వెళ్ళిపోదాం. ఒక భార్య అంటే ఒక భార్య భర్తను ఏం చేస్తుందంటే పాపం అతను ఏదో పని చేసుకుంటుంటాడు. ఆయన్ని గుచ్చి అంటారు, ఏమండి ఆయన ఏదో పని, ఏం చెప్పు, లేదు నా మాట వింటావా లేదా, ఏం చెప్పు నీ పని, నాకు చందమామ కావాలని తెప్పించిస్తావా అంటే. అప్పుడు ఎట్లుంటే చెప్పు, మనిషి పనిలో ఉంటాడు, ఆల్రెడీ డిస్టర్బెన్స్ చేస్తున్నాము, మళ్ళీ చందమామ కావాలంటే వాడు పైనుంచి భార్యను చూస్తాడు కిందికి, వాడు చటాలను అక్కడి నుంచి లేచిపోతే ఈయనకి కొంపది చందమామ తెచ్చెక్కిలు పోయినాడా అని చూస్తాడు. అప్పుడు చక్కన పోయి ఆయన ఒక రూమ్లో ఉండే ఒక అద్దాన్ని తీసుకొని వచ్చి భార్య చేతికి ఇస్తాడు. ఆమెకి చాలా ఆనందం అయిపోతుంది. అంటే చందమామను తేలేడు కాబట్టి చంద్రబింబం లాంటి నా ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని సింబాలిక్గా చెప్తున్నాడు. అప్పుడు సిగ్గుపడుతూ అద్దాన్ని తీసుకొని చూస్తుంది ఆయన. అని ఏమండి చందమామని అడిగితే నన్నే చూపిస్తున్నారేమి అంటాడు. అంటే నేను చందమామనా అని మురిసిపోతూ అడుగుతుంది. ఆయన అంతే ఆవేశంతో అంతే కోపంతో, నీ ముఖం అద్దంలో చూసుకో, చందమామని అడిగే ముఖమేనా నీది అంటాడు. అందుకే వాళ్ళ మూడ్ని బట్టి మనం పక్కనోళ్ళు మెదులుకోవాలని జోక్ చెప్తుంది. ఇక ఒకసారి ఒక భార్య పాపము ఆదమర్చి నిద్రపోతూ ఉంటుంది. భర్త ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. సడన్గా కిటికీలో నుంచి ఒక కాల నాగొస్తుంది పెద్దది, దాదాపు 8 అడుగులు పొడుగుంటుంది. ఈయన భార్యను కాపాడాలన్నా కాపాడుకోలేడు, ఎందుకంటే ఆ పామును చూస్తే ఎవరికైనా భయం. దాంట్లో ఏ భర్త భార్యను కాపాడుకోవాలనుకోడు. అలాగ వెళ్ళి అది కరెక్ట్ భార్య కాళ్ళ దగ్గర లేచి నిలబడి ఉంటుంది. ఆయన చూస్తాడు, కొరుకుతుందా లేదా అని చూసుకుంటుంటాడు. అది అలాగే చూస్తూ ఉంటుంది. ఇది దెమ్మ కొరకాలా లేదా ఎల్లనే వెళ్ళిపోవాలా, అటు ఇటు కాకుండా ఎందుకు నిలబడింది, ఇది కూడా భయపడుతుందా నా భార్యను చూసి అనుకుంటాడు. అది తర్వాత దగ్గరికి పోయి కొరుకు అంటాడు. అది వీడి పక్క చూస్తుంది ఒకసారి, వీడు వెనకలు జరుపుకుంటాడు, మళ్ళీ అట్లా తిరుగుతాడు. అప్పుడు కొద్దిసేపటికి దాంట్లో నుంచి మాటలు వినిపిస్తాయి. అప్పుడు అంటే అది, ఒరే మూర్ఖుడా, ఈమెవరో తెలుసా, నేను యాక్చువల్గా ఈరోజు ఒక కార్యక్రమానికి పోతున్నాను, ఈమె ఆశీర్వాదం కోసం నేను ఇక్కడికి వచ్చినాను, ఏమంటే పడుకున్న వాడికి నమస్కారం చేయకూడదు, ఆమె లేసేదానికోసం వెయిట్ చేస్తున్నాను నేను, ఈమె నా కులదేవతరా, ఈమెను కుట్టని చెప్తావా, అవసరమైతే నిన్నేస్తానంటాడు. అనుకుంటాడు, నా భార్య నన్నే కాదు చుట్టుపక్కల ఉండే పాముని కూడా కంట్రోల్లో పెట్టింది. ముగిద్దాం, మళ్ళీ మాట్లాడాలి. మీ అందరికీ శిరస్సు